ఓం శ్రీమాత్రే నమః. మాతృదేవో భవ. మాతృమూర్తులందరికీ సవినయ నమస్సులతో మాతృదినోత్సవ శుభాకాంక్షలను అందిస్తోంది మీ ఆహాహా ఏమి పద్యం ఛానల్. తల్లి గొప్పదనం చాటే ఈ శ్లోకం చూడండి. భూప్రదక్షిణ శక్కేన కాశీయాత్రాయుతే నిజ సేతుస్నాన సతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే. 6 సార్లు భూప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం లభిస్తుందో, 100 సార్లు సముద్ర స్నానం చేస్తే ఏ పుణ్యం లభిస్తుందో, 10,000 సార్లు కాశీయాత్ర చేస్తే ఎంతటి ఫలం లభిస్తుందో అవన్నీ తల్లికి చేసే ఒక్క వందనంతో లభిస్తాయని శాస్త్రవచనం. అందుకే ప్రఖ్యాత ప్రవచనకర్త శ్రీ గరికిపాటి వారు ముందుగా మాతృవందనంతోనే తన ప్రవచనం మొదలు పెడతారు. ఈ పుణ్యభూమిలో గల నదులన్నింటినీ అలాగే గోవులను తల్లులుగానే భావించి పూజ చేస్తాం. ఈ భారతావనిలోని మాతలు తమ సంతానాన్ని వీరులుగా, ధీరులుగా, శత్రు సంహారకులుగా, దేశ సేవకులుగా తీర్చిదిద్దారు. జిజియాబాయి ఛత్రపతి శివాజీని ఎదురులేని మహారాజుగా మలిచింది. బాల్యం నుండి ఇతిహాసాల్లోని వీరులు గూర్చే బోధించారు. ఈనాటికి చాలామంది తల్లులు ధైర్యంగా దేశ రక్షణకై తమ పిల్లలను సైన్యంలో చేర్చుతున్నారు. నడిచే దేవునిగా పేరు పొందిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి వద్దకు ఎన్నో మందులు మింగినా తగ్గని మాయ రోగంతో బాధపడుతూ ఒక వ్యక్తి వచ్చాడు. శ్రీ స్వామివారు మీ అమ్మగారి పాదాలకు వందనం చేస్తే ఆ రోగం నయం అవుతుందని ఆదేశించారు. అది అమ్మలోని గొప్పతనం. ఎన్నో నయంగాని రోగాలకు మందు తల్లి గారి పాదాలు. ఒక తరగతి గదిలో పిల్లలందరూ పెద్దయ్యాక తాము ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఎంతో గొప్పవారుగా మారుతామని చెప్తే ఒక కుర్రవాడు తాను రోజు వచ్చే జట్కా బండి యొక్క గుర్రపు పరుగు, ఆ చక్రాల నుండి వచ్చే వింత ధ్వనులు రోజు విని పొంగిపోయి నేను పెద్ద అయితే జట్కావాడిని అవుతానని చెప్తే ఆ క్లాస్ అంతా గొల్లున నవ్వుతుంది. ఏడుస్తూ వెళ్ళి తన తల్లికి ఆ విషయం చెప్తే ఆ తల్లి ఓదారుస్తూ ధైర్యం చెబుతూ పార్థసాల చిత్రపటాన్ని చూపిస్తుంది. ఆ వ్యక్తే పెద్దయ్యాక గొప్ప భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, వివేక సంస్కారాలను తన శంఖారావంగా ప్రపంచానికే వినిపించిన శ్రీ వివేకానందుడే ఆయన. సోదర సోదరీమణులారా అన్న సంబోధనతో ప్రపంచం అతనికి దాసోహం అన్నది. ఇది తల్లి మహిమ గొప్పతనం. నమాతు పరం దైవతం అన్నది ఆర్యోక్తి. నవమాసాలు ఎన్నో బాధలను అనుభవిస్తుంది. ఈ నేలపై దేవత నిత్య పూజిత అమ్మే. కమ్మనైన అమ్మ లాలితో, హాయిగొల్పే జోకొట్టే జోలతో పెరిగిన వారమే అంతా. మన తొలి పలుకు అమ్మే, తొలి పాఠం అమ్మే, తొలి గురువు అమ్మే. ఎన్నో వరాలనిచ్చే ముగురమ్మలకు అమ్మ అమ్మే కదా. మన మహాభారతం అంతట్లోనూ మణిపూస, మాణిక్యం తల్లులందరికీ తలమానికం ద్రౌపదీదేవి. తన విశాల హృదయం, సౌశీల్య సంపద, అద్వితీయ మాతృత్వ భావన నా భూతో నా భవిష్యత్తు. సంపదగిన ఎట్టి శత్రువు అశ్వత్థామ పసివాలైన తన పిల్లలను హత్య చేసిన తన చేతికి చిక్కిన విడిచిపెట్టేస్తుంది. అశ్వత్థామ తల్లి ఎంతో దుఃఖపడుతుందని, ద్రోణుడు లేక కొడుకు లేక ఆవిడ దుఃఖం అనుభవిస్తుందని భావించి అశ్వత్థామను వదిలేస్తుంది, ఏ ప్రతీకారేచ్ఛ లేకుండా. ఇది మాతృహృదయం అంటే. అవతలి వారు ఎంత బాధపడతారో అనే అద్భుత మానసిక భావన తల్లులకు తప్ప ఇంకెవరికి ఉంటుందో చెప్పండి. ఒక పక్క భీముడు వీడు శిశుహంతకుడని, క్షంత్రవ్యుడు కాడని, వీడిని చంపేస్తానని ఊగిపోతూ ఉంటే ద్రౌపది ఎంతో శాంతంగా, ఓయ్ అశ్వత్థామ, నీవు పుత్రాకృతిలో ఉన్న ద్రోణుడివి, బ్రాహ్మణుడివే కానీ జయ జాలి లవలేశమైనా లేకుండా నిద్రపోతున్న వారిని, యుద్ధ భూమిలో లేని వారిని నిర్దాక్షిణ్యంగా వధించావు. అయినా ద్రోణునితో సిఖింబడక ద్రోణ కుటుంబినియున్నదింట ఆ క్షీణతనూజ శోక వివశీకృతనై విలపించు భంగి
నీ ద్రోణి తెరల్చి తెచ్చుటకు దైన్యమునందుచు ఎంత పొక్కునో ప్రాణవియుక్తుడైన అతి పాపము బ్రాహ్మణ హింసమానరే. ఆచార్యుడైన ద్రోణునితో సహగమనం చేయకుండా గురుపత్ని కృపి ఇంకా బతికే ఉన్నది. నేను పుట్టెడు దుఃఖంతోనూ అలవిగాని పుత్ర శోకంతోనూ కుమిలిపోతూ ఉన్నా, నా మనసు క్షోభపడుతున్నా, తన కొడుకు బంధింపబడ్డాడని తెలిసి ఆ తల్లి ఎంత దుఃఖిస్తుందో కదా. బ్రాహ్మణ హింస పాలకులకు మంచిది కాదని ఇతన్ని విడిచిపెట్టండి అన్న ద్రౌపది సౌశీల్యం, అవతలి వారి శోకాన్ని అర్థం చేసుకున్న మహాతల్లి ద్రౌపది అద్వితీయ సంస్కారవంతులైన భారతీయ మాతృమూర్తులందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ ప్రసంగం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.